హలో హాయ్ అండి అందరికీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందిస్తోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 2 పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో 2 అతి ముఖ్యమైన పథకాల అమలుకు ఆమోదం లభించింది. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల హామీల్లో ముఖ్యమైన 2 పథకాల అమలుకు ముహూర్తం ఖరారు చేశారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాల అమలుపై నిర్ణయం తీసుకున్నారు. వీటితో పాటు పలు ఇతర నిర్ణయాలు తీసుకున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తల్లికి వందనం పథకం అమలు చేయనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా రైతుల కోసం ఉద్దేశించిన అన్నదాత సుఖీభవ పథకంపై మార్గదర్శకాలు నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా తల్లికి వందనం, మత్స్యకార భరోసా, అన్నదాత సుఖీభవ వంటి పథకాలను వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి అమలు చేసేందుకు సిద్ధం కావాలని చంద్రబాబు గారు ఆదేశించారు. పేదలకు ఇళ్ల స్థలాల ప్రస్తావన కూడా వచ్చింది. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల చొప్పున పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చేందుకు కసరత్తు చేయాలని చంద్రబాబు గారు ఆదేశించారు. దీంతో వచ్చే ఏప్రిల్ నుంచి కొత్త పథకాలు అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.